కనికరముల దేవుడు, జాలిగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు. నా జీవితంలో ఏది కావాలో తగిన సమయమందు సకాలంలో మనకు, మన జీవితాలకు, మన కుటుంబానికి, మన సంఘానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు, సిద్ధపరిచే దేవుడు, ఏర్పాటు చేసే దేవుడు. అయితే మనము లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, లోకములో ఉన్న వాటి వైపు చూడకుండా, బలం వైపు, శక్తి వైపు, జ్ఞానం వైపు, తెలివి వైపు చూడకుండా కేవలము మనను కలగజేసినటువంటి, మనను సృష్టించినటువంటి, మనను పుట్టించినటువంటి యేసు వైపు చూస్తూ పరుగు పందెములో ఓపికతో ముందుకు సాగుతాం, గమ్యము చేరగలుగుతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండా యేసు వైపు మనం చూస్తూ ముందుకు సాగుతూ పోవాలి. సర్వశక్తి గల దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, సిలువను మోసిన దేవుడు, కొడాదెబ్బలు తిన్న దేవుడు, నీ కొరకు నా కొరకు అణువణువున గాయపరచబడ్డాడు, ఉమ్మి వేపించుకున్నాడు. నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. అణువణువున నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుడి వైపు చూడకుండా ఇంకా లోకం వైపు, మనుషుల వైపు, లోకంలో ఉన్న వైపు, వాటి వైపు మనం చూడగలిగితే మనకంటే ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళు మరొకరు ఉండరు. మనము దేవుడి వైపు చూడగలుగుతాం. సృష్టికర్త, ప్రాణం పెంచిన వాడు, తిరిగి లేచిన వాడు, సమస్తమును మన కొరకు సిద్ధపరిచిన వాడు, సమస్తమును మన కొరకు సమకూర్చే దేవుడు, కొదువ కొరత తక్కువ లేకుండా ప్రతి విషయంలో సహాయం చేసే గొప్ప దేవుడు. చక్కగా మోకరించండి, రెండు చేతులు జోడించండి, యేసు వైపు చూడండి. అయ్యా, నా దిక్కు నీవే, నా తండ్రివి నీవే, నా దేవుడవు నీవే, నా భర్తవు నీవే, నా యజమానువు నీవే, నా పోషకుడు నీవే, నా ఆకలి తప్పిక తీర్చేది నీవే, నా అవసరాలు తీర్చేది నీవే, నా అక్కర్లు తీర్చేది నీవే, నడిపించి వాడవు నీవే, పోషించు వాడవు నీవే, కాపరివి నీవే, రథసారథి నీవే, రక్షించు వాడవు నీవే, పోషించు వాడవు నీవే, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నా దేవుడవు నీవే, నా కాపరి నీవే. నీవైపే చూస్తాను నాయనా, నీవైపే చూస్తాను తండ్రి. నీవే నా దిక్కు, నా ఆధారము, నా ఆశ్రయం, నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా సర్వము. ఆయన వైపు చూడగలుగుతాం. శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తూ విడువక మాయడలో కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నా తండ్రి నీ వైపు చూడాలని, అయ్యా నిన్నే వేడుకోవాలని, నిన్నే ప్రార్థించాలని, నిన్నే వెంబడించాలని, నీ మీద ఆనుకుని జీవించాలని నాయనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి కాబట్టి తగిన కాలమందు వాటికి నైనా ఆహారం ఇస్తూ ఉన్నామని, వాటిని పోషిస్తున్నామని, వారికి నైనా గుప్పిలి విప్పి తృప్తి పరుస్తున్నామని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు చేస్తున్నాను. నీ మాటలు విన్నా నన్ను, మమ్మల్ందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏమి జరిగినా, ఏమి సంభవించినా, ఏ కష్టాలు నష్టాలు వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఏ వ్యాధి బాధలు వచ్చినా, ఏ నిందల అవమానాలు వచ్చినా, నీ వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. లోకం వైపు చూస్తే మునిగిపోతాము నాయనా, లోకం వైపు చూస్తే చెడిపోతాము నాయనా, లోకం వైపు చూస్తే పడిపోతాము నాయనా, లోకం వైపు చూస్తే అయ్యా అల్లరి పాలవుతాము నాయనా, అప్పులు పాలవుతాము తండ్రి. నీ వైపు చూసినప్పుడు నైనా, నీ వైపు చూసి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు తండ్రి వచ్చారు నాయనా, ఓపికతో నీ మాటలు విన్నారు నాయనా, జ్ఞాపకం చేసుకొని ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ ఆకలితో వచ్చారు, ఏ వ్యాధి బాధలతో వచ్చారు, ఏ కరువు కష్టముతో వచ్చారు, ఏ అనారోగ్యంతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు, ఏ రోగముతో వచ్చారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో వచ్చారు, ఏ బలహీనంగా వచ్చారు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ ప్రతి బిడ్డను దర్శించి ముట్టి
స్వస్థత అనుగ్రహించండి, బలము శక్తిని ప్రసాదించండి. నైనా మీ వైపే చూస్తూ ముందుకు సాగునట్లుగా సహాయం చేసి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే అందరూ ప్రార్థనలో ఉండండి. బల కొరకు ప్రార్థన చేసుకుందాం.